నేరు ఒక్క నిమిషం, శిరీష గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ప్రసాద్ గారు లైన్ లో ఉండండి. మల్లాది విష్ణు గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేసేది ఉంటే ఇంత ముందు 1 ఇయర్ బిఫోర్ ఎందుకు అనౌన్స్ చేశారు? ప్రజలకి మా పార్టీ ఐడియాలజీ ఏంటో, మా కర్తవ్యం ఏంటో, ప్రజలకు ఏ రకంగా కన్సర్న్ గా ఉండాలో ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదండి. ఓకే, ఇప్పుడు 3 ఇయర్స్ ఇప్పుడు ఆల్రెడీ 20 నెలలు అయిపోయింది. రాబోయే మిగతా కాలానికి మనం పార్టీ పరంగా ప్రజల పక్షాన ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఆలోచన చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీగా ఉంది పార్టీ లీడరు. కాబట్టి సంవత్సరంన్నర తర్వాత నేను ఈ రకంగా చేయబోతున్నాను అని చెప్పడం జరిగింది. అది ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా మనకి ప్రజల దగ్గర నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఏ రకంగా ఫెయిల్ అయిందంటే ఎన్నికల మేనిఫెస్టో గానీ, లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచమని గానీ. ప్రతిపక్ష నేతగా మీరు కూడా ఫెయిల్ అయ్యారు అసెంబ్లీకి వెళ్లకుండా అని వాళ్ళంటే. అసెంబ్లీ అనేది క్రైటీరియా కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోయింది సార్ అసెంబ్లీ? 2.5 సంవత్సరాలు వచ్చారు మీరు. ఎక్కడ వచ్చారండి? 2 సంవత్సరాలు ఎక్కడ వచ్చారండి? ప్రజల ముందు వెళ్ళారు అంటే. ఇప్పుడు ఒకటి, అసెంబ్లీలో మేము అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మా వాణి ప్రజల పక్షాన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. ఇప్పుడు ప్రజలు మాకు ఇచ్చింది 11 సీట్లే. మిగతా ఉన్న వాళ్ళందరూ వాళ్లే ఉన్నారు కదా. ఆ 11 సీట్లు తగ్గట్టుగా కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన్ని నిలబడి మేము ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాం. మా ప్రశ్నలకి, మా పత్రికా విలేకరుల సమావేశానికి ఎక్కడా కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు మేము ఫెయిల్ అయ్యామని, మేము దానికి సమాధానం చెప్పాలని, దీనికి సమాధానం చెప్పాలి అని ఎవరో క్వశ్చన్ చేస్తా ఉంటారు. వాళ్ళు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీడియాలో ప్రెస్ లో ఉంటే చాలా సార్, ప్రజల్లో ఉండాలి కదా. చెప్పేది అదే కదా సార్, నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మా ప్రభుత్వము మా పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి చూస్తే, రైతులకి గిట్టుబాటు ధర లేదని ఒకసారి చేశాము, కరెంటు ఛార్జీలు తగ్గించారని చేశాము, ఫీజు రియంబర్స్మెంట్ మీద చేశాం, మెడికల్ కాలేజ్ మీద చేశాం. ప్రజల్లో ఇంతకన్నా ఇంకా ఎవరుంటారండి? ప్రతిపక్షంగా ప్రజల గొంతును వినిపించేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము మా ప్రణాళికని రూపొందించుకుంటూ ప్రజల దగ్గరికి పాదయాత్ర ద్వారా వెళ్ళబోతున్నాము అని చెప్తున్నాం. అందాకెందుకు అసలు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము చేసినటువంటి పనుల మీద చర్చ జరుగుతుందా? గత ప్రభుత్వం మేం చేసినటువంటి పనుల మీద చర్చ జరుగుతుందా? మీరు టైం ఇస్తే 10 అంశాలు చెప్తాను నేను. ఉదాహరణకి భోగాపురం ఎయిర్పోర్ట్ గాని, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి పేరు మీద మీరు చేసిన కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు గాని, గ్రీన్ కో గాని, లేకపోతే ఇంకా ఇలా రకరకాలుగా 10 అంశాలు మేము చేసినటువంటివి, మా టైంలో శంకుస్థాపన చేసి మేము పూర్తి చేసి మేము జీవోలు ఇష్యూ చేసిన వాటి మీద ఈరోజు రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము కాదన్నారు, ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొనసాగిస్తూ 400 కోట్లు కేంద్రం నుంచి క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఇట్లాగా ప్రజలకి మభ్యపెట్టి మసిపూసి మేనిఫెస్టో అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని, కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పని మీరు ఈ రోజు చేస్తున్న పనుల్ని ప్రశ్నించడం కోసం జనం దగ్గరికి వెళ్తున్నాం. అయితే ఇంతకుముందు శిరీష గారు ఏమంటారంటే, గతంలో జగన్ పాదయాత్ర నమ్మారు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 5 సంవత్సరాల పరిపాలన నచ్చలేదు కాబట్టి ఎన్ని పాదయాత్రలు చేసినా ఏం అయ్యేది లేదు, పోయేదేం లేదు అని అంటారు. సరే సార్, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. వాళ్ళకి ఏంటంటే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయొచ్చు. బ్రాందీ తగ్గిస్తారని బ్రాందీ 10 రూపాయలు బాటిల్కి పెంచారు. మనం నాణ్యమైన మద్యం అందిస్తారని చెప్పని ఏ రకంగా జరుగుతుందో తెలుసు. ఇట్లా ఒకటి కాదు, అనేక రకాల అన్ని విషయాల్లో కూడా ఈ రోజు 6,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్ చేయాలండి. ఆరోగ్యశ్రీకి 4,500 కోట్లు బకాయిలు ఉన్నాయండి. రాష్ట్ర అప్పు ఎంత ఉందండి? రాష్ట్ర అప్పు 3 లక్షల కోట్లు చేశారు. మేము పరిపాలిస్తున్నప్పుడు ఏం చెప్పారు? అప్పు పెరిగిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్? దానికి సమాధానం చెప్పాలండి. అప్పు చేయకూడదని చెప్పని గొడవ చేసిన వాళ్ళు ఈ రోజు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో దింపేసి ఇంకా పాదయాత్రలే ప్రజలు నమ్మట్లంటే అనుకోమానండి. వాళ్ళ విశ్వాసం వాళ్ళది. మా ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి తత్వం మాది. మేము ఆ రకంగానే ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, విఫలమైంది, చెప్పిన మాట మీద నిలబడట్లేదు. ఉన్నాయా సార్ మల్లాది విష్ణు గారు ఫెయిల్ అయింది అని చెప్పడానికి, అంటే ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పడానికి మీ గ్రౌండ్ నుంచి అట్లా ప్రజల నుంచి రియాక్షన్ వస్తుందా?
విష్ణు సార్, దానికి ఒక్క మాట. ఒకటే ఉదాహరణ అండి, ఒకటే ఉదాహరణ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ఒకటే ఉదాహరణ ఏమిటి అని అంటే, మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెంచడం అన్నారు. 20,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఒకటి కాదు, రెండు కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా? మందు రేటు పెంచడం అని అన్నారు. 10 రూపాయలు బాటిల్కి పెంచారా లేదా? అప్పులు చేయను అని అన్నాడు. అప్పులు చేశారా చేయలేదా? 3 లక్షల కోట్లు. రైతులకు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ తీసేశారు. ఎవరు ప్రశ్నిస్తే ఏం చెప్తున్నారు? అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా భయంకరమైనది. జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు దోచేస్తాడు, కొట్టేస్తాడు అని అన్నారు. ఈ రోజు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రీసర్వేని ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేస్తారు? కేంద్రం దగ్గర నుంచి 400 కోట్ల రూపాయలు ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు? ఇలా ఒకటి కాదు, అది ఈ ప్రభుత్వం పరిపాలన లేదు, ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు. అన్ని కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తారని చెప్పని ఏమీ చేయకుండా మోసం చేసినటువంటి ప్రజలు తిరుగుబాటు తప్పదు ఈ ప్రభుత్వం మీద. ఓకే, ప్రసాద్ గారు ఏదో చెప్పాలనుకుంటారు ఇంతకుముందు. చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి సార్. విష్ణు గారు నమస్తే సార్. మీరు ఈ ప్రభుత్వం బాగా పనిచేసిందో బాగా పనిచేయలేదో నాకు అనవసరం కానీ సార్, రేపు పొద్దున్న బడ్జెట్ పెడతారు ఫిబ్రవరిలో. వీళ్ళు ఫస్ట్ వీళ్ళకి వచ్చే సెట్ బ్యాక్ ఏంటి తెలుసా సార్? భరత్ గారు, రెవెన్యూ రిసిప్ట్ ఈ స్టేట్ ఖజానాకి ఎక్స్చెక్కర్కి రావాల్సిన దగ్గర 2,15,000 కోట్లు ఉంటుంది అగ్రిగేట్ న ఈ 2 years టెన్యూర్. వీళ్ళకి ఇప్పటికి నాకు లెక్క ప్రకారం నవంబర్ లో స్టాటిస్టిక్స్ ఫాలో అయితే 67,000 68,000 కోట్లు వచ్చాయి. ఈ డిసెంబర్ నిన్న ఎవరో రూట్ గా ఫిగర్ చెప్పారు వేగ్ గాను, అరౌండ్ 91,000 తో జస్టిఫై అవుతుందని. ఇంత డెఫిసిట్ పెట్టుకుని వీళ్ళు పరిపాలనా సౌలభ్యం కోసం ముందుకు తీసుకెళ్తున్న ఈ లిమిట్స్ క్రాస్ అయి తీసుకొచ్చిన 3 లక్షల దగ్గర రేపు ఈ మంగళవారం అయిపోయింది. నెక్స్ట్ మంగళవారంతో కలిపి మీరు నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 లక్షల దగ్గర 47,000 కోట్లు పైచీలకి దాటేస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రేపు బడ్జెట్ పెట్టేలోకి వీళ్ళు 3 లక్షలు టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎటెళ్ళయ్యో కూడా చెప్పలేని నిస్సాయ స్థితి ఉంటుంది. ఆ బడ్జెట్ యాక్యురేట్ ఫిగర్స్, ఆర్బీఐ డేటా మా దగ్గర ఉంది, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రికార్డ్స్ క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాయి. వాట్ సార్ట్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ రీచ్ టు ద ఎక్స్చెక్కర్ అండ్ స్టేట్ చెక్కర్ కి ఎంత లోన్స్ వచ్చాయన్నది క్రిస్టల్ క్లియర్ డేటా ఉంది అందరి దగ్గర. వీళ్ళు దీన్ని ఎలా జస్టిఫై చేస్తూ గవర్నర్ తే చిన్నపిల్లని చేసి అబద్ధాలు చెప్పి తప్పించుకోవచ్చు, కానీ బడ్జెట్ సమావేశంలో ఫిగర్లు కాగ్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని, ఎందుకంటే సెంట్రల్ బడ్జెట్ కి ప్యారల్ గా జస్టిఫై చేస్తూ బడ్జెట్ పెట్టాలి. ఇందులో కనుక కుక్కుడప్ ఫిగర్స్ పెట్టి పని చేస్తే కుదరదు. సో దీన్ని ఎలా జస్టిఫై చేస్తారంటే తర్వాత నుంచి అరికథలు చెప్పుకోవచ్చు ఆ ఛానల్లో కూర్చుని. బట్ దట్ డేస్ ఫిగర్స్ రియల్లీ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. ఈ ప్రజాపరైతే ఇందాక విష్ణు గారు చెప్పినట్టు ఈ ట్రూ అప్ ఛార్జీలు బాధిన దానికి నేను కూడా కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డు డెవలప్మెంట్ అథారిటీ చెప్పింది ఏంటి, 1,000 crores పెనాల్టీ వేసిందండి. 13 పైస్ అగ్రిగేట్ ను ప్రతి వినియోగదారుడికి తగ్గించమని చెప్పింది. వీళ్ళు ఎలక్షన్స్ ముందు చెప్పిన బాధుడికి వాళ్ళు వచ్చి బాధడానికి వస్తున్న ఇండికేషన్ వాళ్ళు ఇచ్చిన జనాలు తెలుసుకోలేకపోయారు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. ఇవాళ మీరు డీజిల్ పెట్రోల్ రేట్లు తీసుకోండి, రాష్ట్రం మొత్తం 33 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్న దానికన్నా హైయెస్ట్ రేట్ మన స్టేట్ లోనే ఉంది. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచే ఉంది కదా, అది గత ప్రభుత్వం నుంచే ఉంది, వీళ్ళేం పెంచలే కదా. అంటే పెన్షన్ ఒకటి తక్కువ కాదు సార్, దీని వచ్చి నేను ముందు చెప్పిన ప్రవచనాలు ఏంటి తగ్గించేస్తాం. అది చెప్పినవి సెటారికల్ గా రాయలసీమ డిక్లరేషన్ వేసి సార్ ఎవ్రీ January 1st కి జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు లోకేష్ గారు. ఏది 2 January దాటే నేను మీరు చూస్తుండే మెగా డిఎస్సీ వేశారు కదా, మెగా డిఎస్సీకి స్టాటిస్టిక్స్ ఉన్నాయి చెప్పమంటారా? మీరు నవ్వుతూ అడిగారంటే దాంట్లో మర్మం మీకు తెలుసు అని అర్థం. మెగా డిఎస్సీ మనదేనండి సార్. ప్లీజ్ ఇంతకలా మా శిరీష చెప్తుంది ఎంప్లాయ్మెంట్ అంటే 2,67,000 మంది జాబులు లిస్ట్ చదవమంటే అది ఇప్పుడే ఉంది. 1 నిమిషం టైం ఇచ్చి చదివేస్తా సార్. 1 పెన్ స్ట్రోక్ తో వాళ్ళ సచివాలయ వ్యవస్థ నీళ్ళే షాటర్ చేసి వీళ్ళకి నచ్చిన ప్లేస్ లో పెట్టుకున్నారు. 1,27,000 ఉద్యోగులు 1 పెన్ స్ట్రోక్ తో. దగ్గర 60,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేశాడు. మిగిలిన మీరు జీరో రిక్రూట్మెంట్ పాలసీ తెలుసు కదా మెడికల్ ఫెటర్నిటీలో. సరే చూద్దాం అంటే ఏం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఒక మళ్ళీ హిస్టారిక్ పాదయాత్ర చేయబోతున్నట్టయితే అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ మల్లాది విష్ణు గారు, శిరీష గారు, అదేవిధంగా ప్రసాద్ గారు. సో రేనా చూద్దాం ఏం జరుగుతుంది. గతంలో పాదయాత్రలు అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, కానీ టీడీపీ ఏమంటుందంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు వేరు, అయిన తర్వాత ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ డౌన్ అయ్యాయి. ముఖ్యమంత్రిగా అధికారం ఇస్తే మళ్ళీ రాష్ట్రాన్ని అవాస్ పాలు చేస్తారనే కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఉన్నారు. బట్ ఏదేమైనా క్యాడర్ లో ఉత్తేజం కోసం ఒక స్టేట్మెంట్ అయితే చేశారు, ఏలూరు నుంచే ఈసారి పాదయాత్ర స్టార్ట్ చేస్తారని. ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇదే వాళ్ళ స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.